నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సహజంగా మానవులు ఎక్కువగా నెగిటివిటీ పైనే అంటే దృష్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు నెగిటివ్ థాట్స్కే ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు? నెగిటివ్ మైండ్కి మన నెగిటివ్ పాజిటివ్ అని కాదు, సర్వైవల్ చూస్తాం. మన సర్వైవల్ కోసం ఇది చేస్తే నీకు ఏం నష్టపోతావు అని క్యాలిక్యులేట్ చేస్తుంటుంది. ఓకే, ఇది చేస్తే నువ్వు ఎంత నష్టపోతావు అన్నది మైండ్ క్యాలిక్యులేషన్ పని. వర్స్ట్ పార్ట్ ఇస్ ఇది కొంతమందికి ప్యాటర్న్ లాగా అయిపోతుంది. అందుకే మనం యాంట్స్ అంటాం, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్. ఆటోమేటిక్గా జనరేటివ్లీ నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఆ చీమ యాంట్ ఎప్పుడు మీరు చూడండి, యాంట్ వెనకాల ఇంకోటి 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 వస్తుంది. సో ఒక నెగిటివ్ థాట్ వెనకాల లూప్ లాగా థాట్స్ వస్తూనే ఉంటాయి. ఆటోమేటిక్ నెగిటివ్ సర్వైవల్ మెకానిజం ఫస్ట్. సెకండ్ వచ్చేసి దీని జనరేషన్కి ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఎవరైనా నెగిటివ్లో ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి సిరీస్ ఆఫ్ మెమరీస్ అలా ఉండాలి, లేదా బాగా ఎమోషనల్ ట్రామాకి అయి ఉండాలి, లేదంటే బై సమ్ ఛాన్స్ వాళ్ళు బై మ్యానుఫ్యాక్చరింగ్లో సమ్ డిఫెక్ట్ ఉండాలి బ్రెయిన్లో. బికాస్ నెగిటివ్ పీపుల్, నెగిటివ్ ఆలోచించే వాళ్ళు కొంత క్లినికల్ కండిషన్ ఉంటుంది, దట్ దే ఆల్వేస్ థింక్ మ్యానియక్గా, నెగిటివ్గా, చాలా బ్యాడ్గా ఉంటారు. సో ఆ పర్సంటేజ్ పక్కన పెడితే జనరల్లీ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే సర్వైవల్ మెకానిజం. దీన్ని ఆపుకోవడానికి ఆర్ నెగిటివిటీ నుంచి మనం బయటపడడానికి ఆ ప్యాటర్న్ని గుర్తించాలి ఫస్టే. ఎవ్రీ నెగిటివ్ థాట్కి యూ హ్యావ్ టు దాన్ని అక్కడికక్కడే డెడ్ ఎండ్ చేసేయాలి. అది ఎలా తెలుస్తుంది సార్? అంటే ఒక థాట్ వస్తుంది, సో దాన్ని ఇమాజినేషన్, విజువలైజేషన్ చేసుకుంటే వెళ్తూ ఉంటాం, కానీ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అనేది ఎప్పుడు తెలిసి వస్తుంది? మనకు యూజ్ కానిది నెగిటివ్, మనకు ఉపయోగం లేనిది నెగిటివ్. ఇప్పుడు నేను చదువుకుంటున్నా, ఓకే, నా చదువు మీద ఉండాలి నా ఫోకస్, ఇంకేది ఆలోచించినా నెగిటివ్ కదా. ఇప్పుడు నేను ఒక పని చేసుకుంటున్నా, ఆ పని మీద ఉండాలి ఫోకస్, ఆ పని మీద లేదు అంటే నెగిటివ్. ఎవ్రీథింగ్ విచ్ డజంట్ సర్వ్ యూ ఈజ్ నెగిటివ్. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, వైఫ్ మీద అనుమానం. ఓకే, ఎంత కంట్రోల్, అట్లా ఉండదు మంచి ఆమె సార్ మా ఆవిడ, నాకు చెప్తాడు పాపం, మంచి ఆవిడ సార్, కానీ నాకే వస్తున్నాయి సార్ నెగిటివ్ ఆలోచన. ఓకే, అండ్ 24 hours ఫోన్లలో చూస్తుంటాడు, కెమెరాలు పెట్టించుకున్నాడు, చూడొద్దు అనుకుంటాడు, కానీ ఒకసారి చూద్దాంలే అని మళ్ళీ ఒకసారి చూస్తాడు. అండ్ అన్ని వీడియోల్లో అన్నీ కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ మోసం చేశారు, ఆ ఊర్లో అట్లా జరిగిందంట, ఇలా ఆ రోజు కూడా ఆమె అలాగే బ్లూ డ్రెస్ వేసుకెళ్ళిందంట, వైలెట్ డ్రెస్ వేసి, ఈ టైప్లో అన్నీ ఆలోచిస్తుంటాడు. అండ్ కొన్ని రోజులకి తెలుసు అతనికి దట్ నేను నెగిటివ్ ఆలోచిస్తున్నాను, నా వస్తారు. సో అది ప్యాటర్న్ అయిపోయింది మైండ్లో. దట్ నా యాంట్ అనేది, ఆ చీమ అలా పాకిన తర్వాత వెనకాలే వస్తాయంట కదా, అట్లా ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అయిపోయాయి. విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఈజ్ నెగిటివ్, అంతే. ఇప్పుడు ఆ థాట్ నాకు వచ్చింది, నేను అమ్మ బాబోయ్ నాకు థాట్ వచ్చిందంటే డేంజరస్. అది అలా పట్టుకున్నవాడు నాకెందుకు వస్తుంది ఈ థాట్ అనగానే, ఈ థాట్ వీటికి ఇంపార్టెంట్, సో దీన్ని పెంచు అనేది మైండ్కి ఇన్స్ట్రక్షన్. ఓకే, సో అందుకోసమే ఎప్పుడైనా నెగిటివ్ థాట్ వస్తే దాన్ని ఎంటర్టైన్ చేసి దాంతో డిస్కస్ చేయొద్దు. ఇది రూల్ నెంబర్, చాలా చాలా ఇంపార్టెంట్ వన్. దట్ ఏదైనా నెగిటివ్ థాట్ వస్తే, కొంతమందికి అమ్మాయిల మీద నెగిటివ్ థాట్స్ వస్తాయి, డబ్బు మీద వస్తాయి, దేవుళ్ళ మీద వస్తాయి, సమ్ ఓసిడి లాగా మారిపోతుంది. అలా వస్తే స్టాప్ ఇట్ దేర్. నాకెందుకు వస్తుంది ఇట్లాగా అని ఆలోచించదు. ఓకే, అలా ఆలోచించామంటే ఇరుక్కును. ఎందుకు రాకూడదు, ఎందుకు వచ్చింది, ఆ రోజు ఏమైంది, అసలు ఇది దీనికి అంతటికి స్టార్టింగ్ ఏంటి అని మొత్తం స్టోరీ అల్లుకుంటుంది. సో అందుకని డోంట్ ఈవెన్ ట్రై. అక్కడ ఏదైనా అలా వస్తే జస్ట్ ఆ థాట్ని పుష్ ఇట్ అవే. ఓకే, ఇది నిజంగా జరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, ఆటోమేటిక్ నెగిటివ్గా ఇలాగ నెగిటివ్ థాట్స్లోకి, నెగిటివ్ విషెస్లోకి వెళ్ళిపోతుంటే దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. దిస్ కెన్ స్టాప్ నెగిటివ్ థాట్స్. ఈ నెగిటివ్ థాట్స్ అన్ని ఇట్లా ఏదైనా మల్టిపుల్ నెగిటివ్ థాట్స్ వస్తుంటే బ్రీద్ ఇన్ అండ్ స్లోలీ బ్రీద్ అవుట్. ఎంత లెంత్లో బ్రీత్ చేసామో అంతకంటే 4 length బ్రీద్ అవుట్. ఓకే, సో మోర్ ఆఫ్ ఎగ్జలేషన్. ఇది జరిగినా కూడా థాట్స్ ఆగుతాయి. ఈ నెగిటివ్ థాట్స్ ప్యాటర్న్లోకి వెళ్ళే ముందు మనం అసలు ఆ పరిస్థితిని ఎంత క్విక్గా ఆ ప్లేస్ నుంచి మూవ్ అవుట్ అవుతామో అంత బాగా మనం ఫ్రెష్ అయిపోతాం. ఎంత దాన్ని రిపీట్ చేస్తామో అంత గట్టిగా అయిపోతుంది. ఓకే, నేను అంతా బాగుంది కానీ అండి నాకు నెగిటివ్ థాట్స్ వస్తాయండి అని డిస్కస్ చేస్తాను.
అంత బాగుందండి, మా ఆవిడ చాలా మంచిదండి, మా ఇంట్లో అంత పిల్లలు అంత బాగా సెటిల్డ్ అండి, కానీ నాకు నెగిటివ్ థాట్స్ వస్తాయండి కనిపించిన వాళ్ళందరికీ చెప్తుంటాడు. ఓకే, ద మూమెంట్ యూ డిస్కస్ అది పెద్దదవుతుంది. థాట్స్కి ఎప్పుడు ఉండే అలవాటు, ఏది డిస్కస్ చేస్తావో అది పెద్దదవుతుంది. నువ్వు ప్రతిరోజు ఓన్లీ పాజిటివ్ విషయాలు మాట్లాడి స్లోగా నీకు అన్నిట్లో పాజిటివ్ అనిపిస్తుంది. కొంతమంది అయితే అతి పాజిటివ్నెస్తో టార్చర్ పెడుతుంటారు. అతి పాజిటివ్నెస్, ఇందులో కూడా మంచి చూడంటారు. ఏ మంచి చూడాలి ఇందులో అనిపిస్తుంది. అతి పాజిటివ్నెస్, జారిపడ్డా, ఎందుకు పడ్డావు ఏమో, దేవుడు ఏం ప్లాన్ చేశాడు, అంత సీన్ లేదు. మామూలు విషయాలకు కూడా నువ్వు అంత అలా అవ్వకూడదు. కరెక్ట్. సో బట్ దే గో ఇన్ టు దట్ ప్యాటర్న్. అలాగే నెగిటివ్ సైడ్ కూడా టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ చాలా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అందుకే మైండ్ విల్ స్పైరల్ అంటారు. ఎయిదర్ ఇట్ గోస్ డౌన్ ఆర్ ఇట్ గోస్ అప్. ఎప్పుడు అప్పర్ స్పైరలే తీసుకోవాలి. డౌన్వర్డ్ స్పైరల్లోకి వెళుతుంటే మళ్ళీ వెనక్కి లాగా. మనకి యోగ వాసిష్టంలో అని ఒక ఫెంటాస్టిక్ పాయింట్ ఉంది. నేను అది అన్నిట్లో చెప్తుంటా. దట్ నీ మైండ్ అనేది ఊబిలో పడ్డ ఏనుగు లాంటి, ఊబి క్విక్ శాండ్ లో పడ్డ ఎలిఫెంట్ లాంటి. మామూలుగా ఎలిఫెంట్ కింద పడితేనే తీయడం చాలా చాలా కష్టం. అలాంటిది క్విక్ శాండ్ లో పడే ఎలిఫెంట్ నీ మనస్సు. అమ్మ ఇట్లా గుంజుతుంది కిందకి. సో నెవర్ డూ దట్. ఒక్కసారి నెగిటివ్ సైడ్లోకి వెళుతున్నావు అంటే వెంటనే ఆపేయాలి. వస్తుంటే నెగిటివ్ థాట్స్ వెంటనే ఆపేయాలి. స్టాప్ ఇట్ దేర్, దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఆపేసేయాలి. దాన్ని ఎంత మనం ఎంటర్టైన్ చేస్తామో అంత ఎక్కువ. ఓకే, అండ్ నెగిటివ్కి అంటుకునే అలవాటు ఉంటుంది. ఓకే, నేను ఎప్పుడు నా ప్రోగ్రామ్స్లో చెప్తుంటా, లీనింగ్ మైండ్ అని. ఒక నెగిటివ్ థాట్కి మైండ్ అట్లా ఆని నుంచుంటుంది. ఎప్పుడు ఊహించుకోవాలి నీ మైండ్ని, అంటే మైండ్ ఈజ్ యు. నీలోంచి ఒక పర్సనాలిటీ బయటకు వస్తే ఆ పర్సనాలిటీ నించోవడానికి దేని మీద ఒక దాని మీద వాలి ఇట్లా నించుంటుంది. దట్ ఈజ్ యువర్ థాట్. ఆ థాట్ని పట్టుకుని నించుంటుంది. దట్ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అయింది, నాతోనే ఎందుకు, నాకే ఎందుకు ఈ కష్టాలు, సమ్ కైండ్, అది ఎలాంటిదన్నా తీసుకోవచ్చు. నీకు ఉపయోగమా ఉంచు, ఉపయోగం లేదా తీసే. ఏ థాట్ అయినా సరే నీ మైండ్లో 15 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. తీసే. 15 minutes, నాట్ మోర్ దాన్ దట్. ఎనీథింగ్, అది ప్రోగ్రెస్ అయితే ఉంచు, లేకపోతే తీసే. నేను చదివే పిల్లలకు, స్టూడెంట్స్కి చెప్తాను, మాకు కాలేజ్లో అట్లా స్టూడెంట్, 15 minutes ఇఫ్ యూఆర్ అనేబుల్ టు ఫోకస్, మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్. మళ్ళీ ఒక 5 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ రా, ఫోకస్. అట్లా ఛార్జ్ చేయాలి బాడీని. అట్లా ఛార్జ్ చేసిన రోజున నిజంగా లైట్ వస్తుంది. నేను ఇక్కడ అంటే యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. ఓకే, తిమిరో మదనహ అంటారు. అంటే మనం ఎట్లా చీకటి ఎలా అయితే వస్తుందో అలాగా చీకటిని ఎవరైతే దే కీప్ ఆన్ చర్న్ చేస్తారో ఆ చర్నింగ్ నుంచి మంచి లైట్ వస్తుంది. నీ లోపల ఉండే ప్రాబ్లమ్ని ఆ చెరిపి ఆ చీకట్లో నువ్వు ఆలోచించి చూడు, నీకు రైట్ థింగ్స్ బయటకు వస్తాయి. ఓకే, దానికి యూ యూజ్ ఈ సిస్టమ్ని. దిస్ బాడీ అండ్ మైండ్ కాంప్లెక్స్ ఇస్ అ బ్యూటిఫుల్ సిస్టమ్. దాన్ని వాడడం రావాలి. ప్రాణము, ద బ్రీదింగ్, వెరీ వెరీ పవర్ఫుల్, దాన్ని వాడడం రావాలి. అండ్ నేను ఎప్పుడు చెప్తుంటా, మళ్ళీ ఆ మాట చెప్తా, బ్లడ్, బోన్, మజిల్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ స్కిన్, ఇవన్నీ ఒక కాంప్లెక్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. వాటిని ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తే నెగిటివ్స్ అన్ని ఇలా తగ్గుతూ ఉంటాయి. అర్థం కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.